సార్ ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇజ్రాయెల్ ఇంకా అమెరికా. హ్మ్. సిద్ధమైనప్పుడు ఇలాంటి విషయాలు ఆలోచించరా సార్? ఇలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఈ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా దెబ్బతింటదని ఇలాంటి ప్రణాళికలు లేకుండానే యుద్ధంలోకి దిగుతారా? యుద్ధం అంటేనే స్వార్థం అండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ అమెరికా స్వార్థం కోసం చేస్తున్నటువంటి యుద్ధం ఇది. హ్మ్. అమెరికాకి ఏ విధంగా అంటే అయినా సరే ఇజ్రాయెల్‌ని పావుగా వాడుకుంటుందా? ఇజ్రాయెల్ 100% పావు కింద వాడుతుందండి. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఇప్పుడు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుంది. హ్మ్. అమెరికా యొక్క సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ మనుగడ కొనసాగించడం కష్టం. అన్ని వేల మిజైల్స్, డ్రోన్స్ వస్తున్నప్పటికీ కూడా స్ట్రాంగ్ ఐరన్ డోమ్ ప్రకారం అది ఆ ఐరన్ డోమ్‌ని నిర్మించింది ఎవరు? దానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? అమెరికా. కాబట్టి అమెరికా యొక్క సపోర్ట్ కావాలి. ఆ అమెరికా యొక్క సపోర్ట్ కంటిన్యూ చేయాలి అంటే ఇజ్రాయెల్ అమెరికా చెప్పినట్టు వినాలి. సో అదే విధంగా ఇది వాడుకుంటుంది పెర్ఫెక్ట్గా. అలాగే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి లాంగ్ అవుట్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సెక్యూరిటీ థ్రెట్ ఏదైతే ఉందో, మన హమాసు, నెక్స్ట్ ఇంకోటి హమాసు, హిజ్బుల్లా లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ కూడా అటు ఇరాన్ పెంచి పోషిస్తుంది కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా అటాక్ దించింది అమెరికా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ట్రయాంగిల్ వార్ కింద తయారైంది. వీళ్ళిద్దరూ ఒక పక్కన ఉన్నారు, మరో పక్కన ఇరాన్ ఉన్నది. ఇరాన్ కూడా దానికి తగినట్టుగా ధీటుగా సమాధానం అనేటువంటిది ఇస్తుంది.